ఎలాగైనా తన వశం చేసుకోవాలని భావిస్తున్న చైనా దక్షిణ చైనా సముద్రంలో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తుంది. అందుకోసం చైనా బాహుబలి యుద్ధ నౌకను రంగంలోకి దింపింది. సిచువాన్ పేరుతో అతిపెద్ద నౌకను చైనా ఇటీవల ప్రారంభించింది. దాదాపు 864 అడుగుల పొడవు, 141 అడుగుల వెడల్పు ఉండే ఈ భారీ యుద్ధ నౌకను యుద్ధాల కోసం వినియోగించాలని చైనా భావిస్తుంది. ఇక ఈ యుద్ధ నౌకలో ఉన్న కాటాఫుల్ట్ సిస్టమ్ డేకా నుంచి యుద్ధ విమానాలు ఈజీగా టేక్ ఆఫ్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని నేవీ అధికారులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. దక్షిణ చైనా సముద్రంలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన నౌకాదళ బలాన్ని పెంచుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా అతిపెద్ద నౌకను ప్రారంభించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఉభయచర యుద్ధ నౌక అని తెలుస్తోంది. షాంఘైలోని హుడాంగ్ జోంగ్ హువా షిప్ యార్డ్లో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ నౌకను జాతికి అంకితం చేసి విధుల్ని ప్రారంభించారు. దీంతో ఇతర దేశాలు, ముఖ్యంగా పొరుగునున్న భారత్ ఈ నౌకపై దృష్టి పెట్టాయి. ఇలాంటి ఉభయచర యుద్ధ నౌకలు ఎక్కువగా అమెరికా నేవీలో కనిపిస్తాయి. ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ గా పిలిచే ఈ యుద్ధ నౌకలు బలగాలు, ట్యాంకులు, హెలికాప్టర్లను సముద్ర మార్గం గుండా యుద్ధ ప్రాంతాల్లోకి తరలించేందుకు వినియోగిస్తారు. అంతేకాకుండా వీటిని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లుగాను వినియోగిస్తూ ఉంటారు. యుద్ధాలు జరిగే సమయంలో ఈ నౌకలతో ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చైనా అన్ని దేశాలతో ఘర్షణలకు దిగుతోంది. ఇలాంటి సమయంలో ఈ బాహుబలి యుద్ధ నౌక నిర్మాణంపై దృష్టి పెట్టింది. పూర్తి దేశీయ టెక్నాలజీతో ఈ నౌకను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ నౌక ప్రారంభంపైన చైనా అధికారిక మీడియా సీసీటీవీ వివరాలను వెల్లడించింది. టైప్ 076 కేటగిరీలోని మొదటి తరం నౌకను ప్రస్తుతం ప్రారంభించారని, ఈ నౌకకు సిచువాన్ అని నామకరణం చేసి జాతికి అంకితం చేశారని తెలిపింది. దీనిని కీలక జాతీయ వనరుగా అక్కడి మీడియా అభివర్ణిస్తోంది. నౌకాదళ ఆధునికీకరణలో ఇదో కీలక ఘట్టంగా చైనా భావిస్తోంది. ఇలాంటి ఉభయచర యుద్ధ నౌక కారణంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దీర్ఘశ్రేణి ప్రయోజనాలు నెరవేరుతాయని వెల్లడించింది. ఇక ఈ యుద్ధ నౌకలో అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ కాటాపుల్ట్ సిస్టమ్ను అమర్చారు. డెక్ మీద నిలిచిన యుద్ధ విమానాలు గాలిలోకి లేచేందుకు కావలసిన వేగాన్ని కొద్ది దూరంలో అందుకోవడం కష్టం. అందుకే యుద్ధ విమానాలకు బయట నుంచి వేగాన్ని అందిస్తూ ఉంటారు. అందుకోసం యుద్ధ విమాన రన్వేపై ఫైటర్ జెట్లను వేగంగా ముందుకు లాగి గాల్లోకి వదిలే వ్యవస్థ ఉంటుంది. గతంలో ఇవి ఆవిరితో నడిచేవి ఉండగా చైనా తయారు చేసిన ప్రస్తుత నౌకలో విద్యుత్ అయస్కాంత సిస్టమ్ను ఏర్పాటు చేసింది. దీనినే కాటాపుల్ట్ సిస్టమ్ అని పిలుస్తారు. దీంతో చాలా వేగంగా, సమర్థవంతంగా ఈ నౌక నుంచి ఫైటర్ జెట్లు దూసుకుపోయేందుకు వీలు కలుగుతుంది. ఇక చైనా బాహుబలి నౌకగా పిలిచే ఈ సిచువాన్ నౌక 40,000 టన్నుల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నేవీ అధికారులు తెలిపారు. ఇక ఈ నౌక పొడవు సుమారు 864 అడుగులు ఉండగా వెడల్పు 141 అడుగులు. అమెరికా క్లాస్ వంటి అంతర్జాతీయ సేవల్లో ఇతర ఉభయచర వార్ఫేర్ షిప్ల కంటే డిజైన్లో చాలా పెద్దగా ఉందని రక్షణ రంగ నిపుణులు తెలుపుతున్నారు. ఈ నౌకలో వినియోగించిన విద్యుదయస్కాంత కాటాపుల్ట్ వ్యవస్థ చైనా తయారు చేసిన ఫుజియాన్ విమాన వాహక నౌకలోనూ ఉంది. ఇది 2022లో ప్రారంభించగా ఈ విధానంలో ప్లాట్ఫామ్ నుంచి విమానాల టేకాఫ్ల ఫ్రీక్వెన్సీని పెంచుతుందని చైనా నేవీ ప్రకటించింది. అందుకే ప్రస్తుత ఉభయచర సిచువాన్లోనూ ఈ పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఈ యుద్ధ నౌక ద్వారా తమ నేవీ శక్తి సామర్థ్యాల్ని మరింత పెంచుకోవాలని చైనా భావిస్తోంది. ఇప్పటికే తైవాన్ ఆక్రమణకు అనేక మార్పు సంకేతాలిచ్చిన చైనా అక్కడ అంతర్జాతీయంగా వేరే ఏ దేశ నాయకులు, అధికారులు పర్యటించినా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు తైవాన్తో యుద్ధం తలెత్తే పరిస్థితులు నెలకొంటే దక్షిణ చైనా సముద్రంలో ఈ నౌకను మోహరించాలని ప్లాన్ చేస్తోంది.